బ్రిటన్లో బ్రిటన్ ఆడపిల్లల్నే ప్రేమ పేరుతో వంచించి పెళ్ళిళ్ళు చేసుకుని ఆ పైన మతం మార్చి బురకాలు హిజాబులతో ఉంచుతూ ఆ హలాల్ పేరుతో అక్కడ రకరకాలైన యాక్టివిటీస్ చేయిస్తున్న క్రమంలో వాళ్ళకి మతం మారాక అసలు నిజం గ్రహించాక వెనక్కి వద్దామంటే దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వాలను ఆశ్రయిస్తే ప్రభుత్వాల మీద ఒక మాబుగా వెళ్ళి ఒత్తిడి చేయడంతో ఆ ప్రాంతానికి వెళ్ళడానికే పోలీసులు ధైర్యం చేయబోతున్న రోజుల్లో రాబిన్సన్ లాంటి ఎవరైతే జాతీయవాది పెట్టినటువంటి యునైట్ ద కింగ్డమ్ ర్యాలీని నిర్వహిస్తే అక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చి చేరుకున్నారు. బురకాలు ధరించి వచ్చి ఆ పైన వేదిక మీదనే వాటికి విసిరేసినటువంటి ఘటన అక్కడ ఎంతగా పేరుకుపోయింది అసంతృప్తి అన్నది. ఆ మధ్యన ఇరాన్లో జరిగింది. అన్య మతస్థుని తెచ్చి మతం మారిస్తే వచ్చినటువంటి సమస్య. ఇరాన్లో అక్కడ పార్సీలను తీసుకొచ్చి చేశారు. ఇక్కడ బ్రిటన్ జాతీయులనే మతం మారిపించారన్నమాట. చివరికి వాళ్ళు మతం మళ్ళీ తిరిగి బ్రిటిష్ పౌరులుగా ఆ మతం వైపుకి వచ్చినటువంటి సందర్భంలో తమ బురకాలో విసిరి కొట్టినటువంటి సందర్భంలో జరుగుతున్నట్టు ఈ మార్పు ఇప్పుడు పెద్ద సంచలనం సృష్టిస్తోంది.